నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ జలవనరుల మిషన్ సక్రమంగా అమలు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష పోలవరం ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం జనవరి 1 నుండి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం మంత్రి నారాయణ స్పష్టం కౌలు రైతుల్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలి పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం క్రీడా పోటీలు నిర్వహణ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రజా ప్రతినిధులు అధికారులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది జలజీవన్ మిషన్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో అధికారుల పనితీరు సక్రమంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమీకృత పర్యాటక పాలసీ, స్పోర్ట్స్ పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు సమ్మతించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన దృష్ట్యా ఎవరెవరు ఏం పనిచేశారో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని డిసెంబర్ 15వ తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్కి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంతకుముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జలవనరుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీఎం ఆరా తీశారు. రాజధాని అమరావతిలో 20 ఇంజనీరింగ్ పనులు 11,467 కోట్లతో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో నిలిచిపోయిన పనులపై చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధాని పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507 కోట్ల
42 లక్షలు రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు, అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ, స్టీల్కి కానీ, సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2507,42,42,00,000, అంటే 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేసి ఉంటే ఇది సేవ్ అయ్యిండేది, ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఇది 18 వర్క్స్కే, ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. పిల్లల్లో శారీరక మానసిక వైకల్యాలను చిన్నప్పుడే గుర్తిస్తే చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో పాటు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని, వారికి చేయూత ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అతిథులు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని కోటేశ్వరరావు అన్నారు. వాళ్ళు ఆర్థికంగా కానీ, ఉద్యోగ రీతిగా కానీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మన లోన్స్, రెగ్యులర్గా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్స్ కానీ, స్పెసిఫిక్ స్కీమ్ బేస్డ్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసే లోన్స్ అన్నీ కూడా అందిస్తున్నాం. అట్లాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, డిపార్ట్మెంటల్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్లో కూడా జాబ్స్ అనేవి ఇస్తున్నాం. మన జరిగే జాబ్ మేళాస్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న ఏదైతే ఎబిలిటీస్ని ఇంకా అడిషనల్గా టాలెంట్ ఇంకా కూడా వారు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే అవి సమాజం వారిని దృష్టిలో పెట్టుకొని ఎలా వారికి చేయూతను అందించాలి అనే ఒక అంశం మీద ఎప్పుడు నిరంతరం ప్రభుత్వాలు, సమాజం, అదేవిధంగా కలెక్టర్, కమిషనరేట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. దాన్ని ప్రోత్సహించే ఒక పద్ధతిలోనే ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది అవసరాలు ఇందులో పాల్పంచుకున్నారు. వారి చక్కని ప్రదర్శనలతో ఇక్కడ అందరినీ ఆకట్టుకున్నారు. సో జస్ట్ డిసేబుల్డ్ అప్లిఫ్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్కి రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము. వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళకి పెన్షన్ పెంచలేదు. అటువంటిది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి, అదేవిధంగా ఎవరైతే మంచంలో ఉండి పాపం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా నేను ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి కనిపించే దేవుడని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కౌలు రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్లమెంటు పార్టీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లోక్సభలో ఆయన కౌలు రైతుల సమస్యలపై మాట్లాడారు. అన్నదాతలకు అందించే సంక్షేమ పథకాలు, రాయితీలు కౌలు రైతులకు చేరుకోవడం లేదన్నారు. Today about the rights of the tenant farmers who are the actual tillers of the land. Today in the reply given by the Honorable Agriculture Minister, he has mentioned that almost 9 crore farmers are getting PM Kisan Samman Nidhi to the tune of 60,000 crores every year. But the actual tillers of the land, who are the tenant farmers, none of this money is going to them, sir. The reason being, they are not being recognized, sir. Taking this into the consideration, our Honorable Chief Minister, Mr. N. Chandrababu Naidu Garu, is enacting a forward-thinking legislation to empower the tenant farmers, sir. I am also moving a private numbers bills. So I request our Honorable Prime Minister Modi ji to take this issue at the union level and come up with a legislation so that tenant farmers are given their rights, sir. డిసెంబర్ 5 నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. తుఫాన్,
భారీ వర్షాల వల్ల ఎన్నికలను పోస్టుపోన్ చేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని నిర్మల్ హృదయలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిల్స్ లను దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాని మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి నిర్విరామంగా పేద విభిన్న ప్రతిభావంతుల కోసం హనుమంతరావు ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా ఆయన ఈ కార్యక్రమంలో గత 18 సంవత్సరాల నుండి పాల్గొంటున్నట్లు తెలిపారు. పేద ప్రజల వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ఎన్నికల సమయంలో 3,000 రూపాయల నుండి ఉన్న పింఛన్ను 6,000కు పెంచి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవల్లి, 52వ డివిజన్ అధ్యక్షులు మర్రిపాటి శ్రీను, పొదిలి వాసు, కొల్లి అనిల్, లక్ష్మీనారాయణ, కన్నెగంటి బాలకృష్ణ, విక్రమ్ పెద్ది, నిర్మల్ హృదయ చారిటీ వాళ్ళు పాల్గొన్నారు. కసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంతకుముందు తాలూకా ఆఫీసులో 2 వీలర్స్ ఎన్ని పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే గుంటూరు అధ్యక్షుడు శివప్రసాద్, వికలాంగుల అధ్యక్షుడు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ చలికాలంలో దుప్పట్ల దగ్గర నుంచి అట్లాగే వాళ్ళకి 2 వీలర్స్ వెహికల్స్ దగ్గర నుంచి అట్లాగే 3 వీలర్ సైకిల్ దగ్గర నుంచి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న హనుమంతరావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ వివిధ ప్రతిభావంతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళకి పార్టీకి అనేక రకాలుగా ఏ విధంగా ఆదుకోవాలి, అట్లాగే మొన్న వికలాంగుల పెన్షన్ కూడా ఏ విధంగా పెంచిందో మనం అందరం కూడా చూసుకుంటాం. అనేక సభలు ఈ యొక్క వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిలో సాంకేతిక మరియు డిజిటల్ విధానంపై అవగాహన పెంపొందించాలని, డిసెంబర్ 2న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని, డిజిటల్ రంగం ఎలా రోజురోజుకి వృద్ధి చెందుతుందో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ ఆధునిక యుగంలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక మరియు డిజిటల్ విప్లవం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ రంగాలను ఉపయోగించుకొని విద్యార్థులు మంచి భవిష్యత్తుకు వెళ్లాలనే ఉద్దేశంతో అత్యాధునిక కంప్యూటర్లను మరియు కంప్యూటర్ లాంగ్వేజ్ను విద్యార్థులకు చిన్న తరగతుల నుండే ఏర్పాటు చేశామన్నారు. వాటిని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ ఇక్కడ ఇంజనీరింగ్ చదువులో అవసరమయ్యే పైథాన్ లాంగ్వేజ్ ను పాఠశాల నుండి పరిచయం చేస్తూ విద్యార్థులకు డిజిటల్ రంగంలో ఉన్నతమైన స్థాయికి చేరుకునేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంకేతిక మరియు డిజిటల్ రంగం పోకడలు తెలియజేసే రకరకాల నమూనాలతో కంప్యూటర్ విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసవ పున్నయ్య, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పాఠశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ఏవో వెంకట్రావు విద్యార్థుల సాంకేతిక మరియు డిజిటల్ రంగంలో అభివృద్ధి చెందడానికి కొత్త ఆవిష్కరణలు జరపాలని, అవి మానవాళికి ఉపయోగపడేవిగా ఉండాలని తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. Even your mother at home, computer is important. Learning about computers, that is Computer Literacy Day. To increase the awareness of computers and also educate the public about the importance of computers, we celebrate this day. So this was first started in 2001 by NIIT. So what does NIIT stand for? National Institute of Information and Technology. So those people have started celebrating this day on their 20th annual day. కిద్మత్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. అహ్మద్ నగర్లోని కిద్మత్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు ₹1,00,000 వడ్డీ రహిత రుణాలు మంజూరు చేస్తున్నామని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
మహమ్మద్ ముస్తాక్ తెలిపారు. ఈ వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ రుణాల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు, చేతి పనులు చేసుకునే మహిళలు, చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నామమాత్రపు రుసుంతోనే రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ సొసైటీలో పనిచేసే సిబ్బంది జీతాలు తీసుకోకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్, సిబ్బంది పాల్గొన్నారు. కులాలకి మతాలకి అతీతంగా వీళ్ళు అర్హులకి ₹1,00,000 దాకా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఈ బ్రాంచ్ గుంటూరులో మొట్టమొదటి బ్రాంచ్ 2016లో ఇక్కడ ప్రారంభం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 బ్రాంచెస్ జమాతే ఇస్లామీ తరపున ఈ కొనసాగుతున్నాయి. ప్రజలకి, పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మనం చూసాం, సుమారు 10-12 లక్షల రుణాలు మనం ఇక్కడ పేదలకు పంచడం జరిగింది. కులమతాలకు అతీతంగా నడుస్తున్న ఈ ఖిద్మత్ సొసైటీని యావత్తు ప్రజానికం ఆదరిస్తుంది, దీన్ని అనుసరిస్తుంది. మీరు అతి తొందరలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ రహిత సమాజం ఏదైతే మీ టీడీపీ ఒక కాన్సెప్ట్ ఉందో అది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానికంకి అందిస్తారని మన ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. భాగంగా కళాశాల యాజమాన్యం జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో ఆప్టోకేర్ వారి సౌజన్యంతో విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ అనితాదేవి తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆప్టో నేత్ర వైద్యశాల సీనియర్ కన్సల్టెంట్ బీవీ లక్ష్మి మాట్లాడుతూ, నేటి డిజిటల్ కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ప్రతిరోజు మొబైల్ లేదా కంప్యూటర్స్ వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల వాడకం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. వాటిని ఎటువంటి జాగ్రత్త లేకుండా మరియు ఎక్కువగా వినియోగించడం వల్ల దాని ప్రభావం నేత్రాల మీద పడి కంటి చూపు తగ్గడం, అదేవిధంగా తలనొప్పి రావడం వంటి సమస్యలు వస్తున్నాయని, స్క్రీన్ టైమింగ్స్ ని తగ్గించడం వల్ల విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేస్తే నేత్రాలను ఆరోగ్యంగా, అందంగా రక్షించుకోవచ్చని చెప్పారు. ఇంద్రియాలన్నింటిలోనూ నేత్రాలు చాలా ప్రధానమైనవని టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కెవి బ్రహ్మం తెలిపారు. కళాశాల విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని కళాశాల అధ్యక్షులు పోలిశెట్టి శ్యాంసుందర్ చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆర్ జయశైలజ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు శనక్కాయల ఉమాశంకర్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. శనక్కాయల ఉమాశంకర్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. సామాన్యులకు కనీస రక్షణ కూడా లేకపోయిందని మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సింహంలాగా ప్రజల కోసం పోరాటం చేసే మంచి వ్యక్తి అని మంత్రి శనక్కాయల అరుణ కొనియాడారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకునేందుకు బీజేపీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలకి పాతవాడినే కానీ మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ఈ రకమైనటువంటి ఎన్నిక మాత్రం కొత్తవాడిని. దీంట్లో నిరుద్యోగ యువకులు, చదువుకున్న పట్టభద్రులైనటువంటి వ్యాపారస్తులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, అదేవిధంగా ఎన్జిఓస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా విఘ్నులే. కానీ విచిత్రం ఏంటంటే చదువుకోకపోయినా కూడా పట్టభద్రులు ఉంచవచ్చు. ఒక మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనే భావన రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిగా కాకుండా ఈ రోజున గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఎవరైతే నమోదు చేసుకొని ఉన్నారో వారందరూ కూడా
ఓటుకు వచ్చి ఓటు చేసి మంచి ప్రభుత్వానికి ఇది ఒక గుర్తు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది అనే భావంతో ఈ రోజున లయన్స్ హార్ట్ అవసరం వచ్చినప్పుడు లైన్ ఎట్లా పోట్లాడుతుందో, ఎలా అయితే తన వారి కోసం తను ఎట్లా ఫైట్ చేస్తుందో ఒక రాజులాగా ఫైట్ చేసే గుణం మా రాజేంద్ర ప్రసాద్కు ఉంది. అట్లాగే లేడీ ఫేస్ అంటే ఆడవాళ్ళ మొహాన్ని కాదు, ఒక ప్లెజెంట్ ఫేస్, నవ్వుతూ ఉండి ఎవరు ఎంత కష్టపడి మాట్లాడినా కూడా, ఎంత గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఒక ఆనందమైనటువంటి సమాధానం ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి రాజకీయాల్లో నాకు మా రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే కనపడతాడు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లాలో 200 రోజుల యాక్షన్ ప్లాన్ పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజుపాలెం మండలం పెదనపురి గ్రామంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. మీ సమక్షంలో మీ గ్రామంలోనే రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, ఏ రైతు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దళార్లు లేక మధ్యవర్తులు మరియు మిల్లర్ల చేతిలో మన రైతన్నలు నష్టపోకూడదని రైతు సేవా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చునని అన్నారు. ప్రతి జిల్లాలో సంయుక్త కలెక్టర్ ధాన్యం కొనుగోలు బాధ్యతలు చూసేటట్టు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఎవరికైనా ఇంకా ఇబ్బంది ఉంటే వారిని సంప్రదించగలరని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు PMAY 2.0 డిమాండ్ సర్వేపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో 8 కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని అదనపు కమిషనర్ CH ఓబులేషు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PMAY 2.0లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రుణాలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయన్నారు. ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ఈ నెల 7వ తేదీలోపు పూర్తి చేయాలని 8 కార్యదర్శుల్ని ఆదేశించారు. రెడ్ క్రాస్ సొసైటీ మీటింగ్ హాల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్నమహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు తమ బ్యాంకు పట్ల నమ్మకంగా ఉండి పెద్ద మొత్తంలో సబ్సిడీ లోన్లు తీసుకుని పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదగాలన్నది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశమని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. జలవనరుల మిషన్ సక్రమంగా అమలు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం. జనవరి 1 నుండి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం, మంత్రి నారాయణ స్పష్టం. కౌలు రైతుల్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలి, పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. క్రీడా పోటీలు నిర్వహణ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.